సాయి, కానీ ఎందుకు? ఈ నీరు మురికిగా ఉన్నాయంటే పారేయాల్సిందేగా. కానీ ఇప్పుడు అందులోని మట్టి మొత్తం ఆ బట్టలో వడకట్టారు కదా. ఈ నీరు ఇప్పుడు స్వచ్ఛంగా మారిపోయాయి. వీటిని నేను వాడుకోవచ్చు. మళ్ళీ పారబోయడం ఎందుకు? విన్నావా శ్యామ? నీరు శుభ్రమైన తర్వాత వీటిని పారేయడం ఎందుకు? అదే విధంగా ఉద్ధవ్ మనసు కూడా ఇప్పుడు స్వచ్ఛంగా మారిపోయింది. తన తప్పుని తను తెలుసుకున్నాడు. మళ్ళీ అటువంటి తప్పు తను ఎప్పుడూ చెయ్యడు. ఈ వయసులో చాలా వరకు అందరూ దారి తప్పుతారు. కానీ వాళ్లల్లో చాలా తక్కువ మంది ఇంత త్వరగా తిరిగి సరైన దారిలోకి రాగలుగుతారు. నువ్వు నీ కొడుకు విషయంలో గర్వపడాలి. ఎందుకంటే తను ఎక్కడ తప్పు చేశాడో తెలుసుకున్నాడు. తనని క్షమించు శ్యామ. సాయి, నేను ఉద్ధవ్ని క్షమించేశాను. కానీ సాయి, ఇప్పటికీ అవమానం జరుగుతుంది కదా. పెళ్లి పత్రికలను అందరికీ పంపించేశాను. వాళ్ళకి నేను మొహం ఎలా చూపించాలి? నేను అందరికీ ఏం సమాధానం చెప్పాలి? సాయి, ఉద్ధవ్కి పెళ్లి ఎలా జరుగుతుంది? ఉద్ధవ్కి పెళ్లి జరుగుతుంది. నువ్వు చాలా అందమైన చిత్రాన్ని గీసావు కమలా. ఏమైంది కమలా? మా మీద కోపంగా ఉన్నావా? నిన్న పోటీ జరిగిన తర్వాత మమ్మల్ని కలవనే లేదు అసలు. లేదు, కోపంగా లేను. పోటీ తర్వాత మీరు నన్ను కలవాలనుకుంటున్నారో లేదో నాకు అసలు తెలియదు. ఎందుకంటే మీతో అబద్ధం చెప్పాను కదా. నువ్వు మా స్నేహితురాలివి, మాకు అది ఒక్కటే తెలుసు. మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టు. కానీ నేను మా అమ్మ ఇవాళ సాయంత్రం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. ఈ చిత్రాన్ని అయితే నేను అందుకే గీశాను. మీరు ఇటువైపు నుండి ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ చిత్రాన్ని చూసి నన్ను తలుచుకుంటారని.
ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు షిరిడి ఆడపడచని సాయి అన్నారు కదా, అయినా నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే మేము ఇక్కడే ఉన్నామంటే చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అమ్మ అంది. మా ఇద్దరి కారణంగా మిగతా వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయంది. మేమందరం సాయిని ప్రార్థిస్తాం, ఆయన అంతా సరి చేస్తారు. ఆయన మిమ్మల్ని ఆపేస్తారు కూడా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను అనుకున్నాను, కానీ ఇదంతా చూపించి మీరు నాకు అన్నీ అర్థమయ్యేలా చెప్పారు కదా. నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని. ప్రత్యక్షంగా కాకపోయినా సరే ఈ సంబంధం తెగిపోవడానికి నేను ఒక కారణమయ్యాను. ఇలా జరగాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఉద్ధవ్ని నేను ఎప్పుడూ ఏది అడగలేదు కూడా, కానీ అదంతా తను నా కోసమే చేశాడు. అందుకని ఇప్పుడు ఈ సంబంధాన్ని నేనే ఖాయం చేస్తాను. ఈ మాట నాట్యదత్త కళావతి చెప్పడం లేదు. ఈ కళావతి సాయి భక్తురాలుగా చెప్తోంది. మీరు నాకు తోడుగా ఉంటారు కదా. విద్య, నువ్వు ఎంతసేపు ఇలా దిగులుగా కూర్చుంటావు? చెప్పండి, ఎవరు మీరు? నేను కళావతిని. ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం? ఇంకా లాక్కోవడానికి ఇక్కడ ఏం మిగిలిందని? నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నా తప్పుకి మీరు ఉత్తర్ని శిక్షించకండి. నాట్యం చేసే ఒక ఆడది తన గురించి మాట్లాడడానికి వచ్చింది. ఇది వాడి స్థాయిని నిర్ణయిస్తుంది. ఎంత డబ్బిచ్చాడు నీకు ఇదంతా చేయడానికి? వాడు తప్పులు అందరూ చేస్తారు, కానీ వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకున్న వారే తమ తప్పుని స్వయంగా స్వీకరించగలరు. వాళ్ళు తమ తప్పును సరిదిద్దుకోవాలనుకుంటారు. ఉత్తవ్ తన అసలు నిజాన్ని మీ అందరి ముందు ఉంచడానికి ధైర్యం చేశాడు. తను గనుక తలుచుకుంటే మరో 100 అబద్ధాలు చెప్పి పెళ్లి అయ్యేంత వరకు ఈ నిజాన్ని తెలియకుండా దాచచ్చు. కానీ తను అలా చెయ్యలేదు. ఇదే చెప్తుంది తన మనసు ఎంత స్వచ్ఛమైనదని. మీరు ఉత్తవ్కి ఒక్క అవకాశం ఇవ్వండి. నా జీవితకాల కష్టాన్ని వాడు వృధా చేశాడు. ఎన్నో కలలు కన్నాను నేను. నా కూతురికి చాలా ఘనంగా పెళ్లి జరిపించాలనుకున్నాను. అయినా నేను తనకి ఆ డబ్బు ఇచ్చాను. ఈ పెళ్లి అంత గొప్పగా చేయలేకపోయినా పర్వాలేదు, కనీసం విద్య భవిష్యత్తు అయినా బాగుంటుందని అనుకున్నాను.
కానీ నువ్వే చెప్పు, ఇంత నమ్మక ద్రోహం చేశాక కూడా నేను తనని ఎలా నమ్మాలి? ఈ సమస్యకి కారణం నేనే కదా. ఈ సమస్య కూడా నేనే పరిష్కరిస్తాను. మీరు ఉద్ధవ్కి ఒక్క అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే గనక నేనే స్వయంగా మీ అమ్మాయి పెళ్లి ఖర్చులు భరిస్తాను. సరే, నేను ఈ పెళ్లికి అంగీకరిస్తాను. కానీ మీరు డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తారు? అది నేను చూసుకుంటాను. మీరు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి, అంతే చాలు. డబ్బు తీసుకురావడం నా బాధ్యత. వినండి వినండి వినండి, అందరూ సిద్ధం కండి. ఇంతవరకు చూడలేని వాళ్ళు కూడా ఇప్పుడు చూడగలుగుతారు. మా అమ్మ కళావతి కార్యక్రమం, అది కూడా ఉచితం ఉచితం ఉచితం. ఇవాళ సాయంత్రం కోట బంగ్లాకి రండి. మా అమ్మ కళావతి కళకు ముక్తులైపోండి. కళావతి మళ్ళీ అదే పని చేస్తుందా? సాయి చెప్పిన మాటలకు తనలో ఎటువంటి మార్పు రాలేదా? ఉచితం ఉచితం ఉచితం. ఇవాళ సాయంత్రం కోట బంగ్లాకు రండి. మా అమ్మ కళావతి కళకు ముక్తులైపోండి. భలే ఉంది. మనకి 15 రూపాయలు మిగిలాయి. ఉచితంగా చూడవచ్చు. అంటే ఇంతకుముందు డబ్బులు ఇచ్చి చూసిన వాళ్ళందరూ మూర్ఖులైపోయారు. ఉచితం ఉచితం ఉచితం. ఇవాళ సాయంత్రం కోట బంగ్లాకి రండి. మా అమ్మ కళావతి కళకు ముక్తులైపోండి. ఈ కళావతి మరీ సిగ్గు లేకుండా తయారైంది. సాయి, మీరు చెప్పారని మేమంతా కళావతి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తున్నాం. తన నిస్సహాయతను అర్థం చేసుకుని సమర్థిస్తున్నాం. అలాగే తన కూతురికి బహుమానం కూడా ఇచ్చాం. కానీ సాయి, ఇప్పుడు ఆమె మా మౌనాన్ని, మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటోందనిపిస్తోంది. ఇప్పటి వరకు కోట బంగ్లాలో నాట్యం చేసేది. చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు తను మొత్తం షిరిడి అంతా దండోరా వేసి మరీ పిలుస్తోంది. అది కూడా ఉచితంగా సాయి. అంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళి తన నాట్యాన్ని చూసి రావచ్చు. ఒక్కసారి ఆలోచించండి సాయి, మన ఊరి పిల్లలు కనుక ఈ నాట్యం చూస్తే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది? షిరిడి పూర్తిగా చెడిపోతుంది. అలాగే సాయి, వెనక్కి చూడు తాత్య. సాయి, ఉదయం నుంచి నాకు మెడ ఇంకా భుజం రెండు పట్టేశాయి. చాలా నొప్పిగా కూడా ఉంది. కానీ ఇప్పుడు అంతా సర్దుకుపోయింది. రంభ,
ఇప్పుడు నేనేం చేశానో నీకు అర్థమైందా? నిజం తెలుసుకోకుండా ఎటువంటి నిర్ణయానికి రాకూడదమ్మా. కళావతి ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, అది మీ అందరికీ అతి త్వరలోనే అర్థమవుతుంది. ఫైల్ మీద నాకు మీ సంతకం కావాలి సర్కార్. ఏముంది ఇందులో? మిల్లులో మీ వాటా ఏదైతే ఉందో దాన్ని మీరు నా పేరు మీద రాస్తున్నారు అని ఈ ఫైల్లో ఉంది. అలాగే దానికి బదులు మీకు దాని విలువను ఇవ్వడం జరుగుతుంది అని ఉంది. హరి ఓం హరి ఓం. నేనెందుకు అలా చేయాలి? మరి నేను మిల్లులో మీతో ఎందుకు వాటా పంచుకోవాలి? మిల్లును నడపడంలో మీరు నాకు ఎటువంటి సాయం చేయడం లేదు. నేను ఒక్కడనే మిల్లును నడుపుతున్నాను. అలాగే నేను ఒంటరిగానే మిల్లును కూడా నడిపించగలను. మొదట్లో ఈ ఊర్లో మీరు చెప్పిందే వేదం అని మీరు అందరినీ కూడా నమ్మిస్తూ వచ్చారు సర్కార్. కానీ నిన్న ఆ నాట్యగత్తె ముందు మీరు ఓడిపోయిన తర్వాత మీ గురించి అసలు నిజం నాకు పూర్తిగా అర్థమైంది. హరి ఓం. నేనేమి ఓడిపోలేదు బల్వాన్ గారు. ఆ బైరాగి మాయాజాలం. బైరాగి మాయాజాలం. షిరిడీకి వచ్చిన దగ్గర నుండి నేను ఇదే మాటను వింటూ ఉన్నాను సర్కార్. మీరు ఒక పని చేయొచ్చు కదా, వెళ్ళి ఆ బైరాగి కాళ్ళు పట్టుకోండి. అప్పుడైనా షిరిడీలో అందరూ మీ మాటను వింటారేమో. మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు బల్వాన్ గారు. నాపై అరవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు సర్కార్. బైరాగి మాత్రమే కాదు, ఆ నాట్యగత్తె కూడా మీ మొహం మీద లాగి పెట్టి కొడుతోంది. మీ మాటలు కాదని ఊరి వాళ్ల కోసం ఉచితంగా నాట్యం చేయబోతోంది తను. నాట్యం చేసుకుని బతికేదానికి ఎంత ధైర్యం! ఈరోజు తన మన లాభం కోసం నాట్యం చెయ్యాల్సిందే, లేకపోతే తనకి ఈరోజు ఆఖరి రోజు అవుతుంది. ఏది ఏవైనా సరే ఏం చెయ్యాల్సి వచ్చిన వెనుకాడను. చివరికి గెలిచేది నేనే కావాలి. హరి ఓం. చేతన్, ఇవాళ బయటికి వెళ్ళకూడదని చెప్పాను కదా, లోపలికి రా. రా. కానీ అమ్మా, మీరు నన్ను బయటికి ఎందుకు వెళ్ళనివ్వడం లేదు? రాగిణి, ఇవాళ బయట పరిస్థితి బాగోలేదు, లోపలికి పద. మీరిక్కడ? ఈయన కూడా కళావతి మీద మనసు పారేసుకున్నట్టున్నాడు. నోరుపోయింది. నేను ఎందుకు వచ్చానంటే ఓవర్ టైం చేయకుండా ఇక్కడికి ఎవరెవరు వచ్చారని అందరి సంగతి తర్వాత తెలుస్తాను. నేను
మీరు ఇక్కడికి మమ్మల్ని గమనించడానికి వచ్చారు అంటే మరి మీ కళ్ళు మళ్ళీ మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నాయి? నాన్ సెన్స్. వెళ్ళకండి, నిలబడండి, వెళ్ళండి. ఏ ఉద్దేశంతో అయితే మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నామో అది ఇంత తక్కువ మందితో ఎలా పూర్తవుతుంది? అమ్మా, ఏమైంది? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అమ్మా, విషయం ఏదైనా సరే నువ్వు సాయిబాబాని తలుచుకో అమ్మా. మనం షిరిడీకి వచ్చినప్పటి నుండి ప్రతి ప్రమాదంలో ఆయన మనకు సహాయం చేశారు. ఇవాళ కూడా ఆయన మనకి తప్పక సహాయం చేస్తారు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.